ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి వాగ్దానం కొరకు మన మనసులు సిద్ధపరచుకుందాము. అందుకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. నీ సన్నిధిలో ఏ ఆశతో ఎవరి హృదయాలైతే కనిపెడుతున్నాయో నీకు తెలుసు నాయన. ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడిగా మా అందరితో మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. Acts chapter 13 verse 47. I have set thee to be a light of the Gentiles. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి దేవుడు మనల్ని అందరినీ కూడా వెలుగుగా ఉంచి ఉన్నాడంట. మరి వెలుగుతున్నామా అండి మన జీవితాల్లో మనము, లేకపోతే ఆరిపోయిన స్థితిలో ఉంటున్నామా? లైట్ ఎప్పుడు అవసరం అండి మనకి? చీకట్లో ఉన్నప్పుడు, అంతే కదా. మరి లైట్ అయితే అవసరం లేదు. మరి దేవుడి ప్రజల మధ్యలో మనం చాలాసార్లు ఉన్నప్పుడు మనం వెలుగుతూ ఉంటాం, వెలుగుగా కనిపిస్తుంటాం. అయితే అన్ని జనుల మధ్యలో మనం ఎలాగా ఉంటున్నాం? లైట్ లాగా ఉంటున్నామా, ఆరిపోయిన దీపంలాగా ఉంటున్నామా అని మనం గ్రహించాలి. అన్యులు ఎవరు అంటే యేసుప్రభుని ఎరగని వాళ్ళు, యేసుప్రభు అంటే ఎవరో తెలియని వారు. మరి వీరి మధ్యలో మనము ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. చాలాసార్లు మరి ఇక్కడ మనం అందరం ఫెయిల్ అవుతూ ఉంటామండి. అన్ని జనుల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం కూడా మరి వెలగవలసినటువంటి మనం చాలాసార్లు ఆరిపోతూ ఉంటాం. ఎందుకంటే ఎవరి మధ్యలో మనం అయితే ఉంటున్నామో వాళ్ళు దేవుని ఎరగని ప్రజలు కాబట్టి, అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా, ఒక మాదిరికరమైనటువంటి బిడ్డలుగా జీవించాల్సిన మనము చాలాసార్లు ఏమైపోతున్నామంటే వాళ్ళ పనులు మనం చేయటము, వాళ్ళలాగా మనం జీవించటము, వాళ్ళ ఆచారాలు మనం కలిగి ఉండడము చేస్తుంటాం. మరి దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలి అంటే అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మనము దేవుని వెలుగుని చూపించేవారిగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు అలా ఉండకుండా అన్యుల్లాగానే కలిసిపోతున్నారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో క్రైస్తవులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. అంటప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటుందండి? మరి లైట్గా కాదు, మనం ఆరిపోయిన దీపాల్లాగా ఉంటున్నాము. అయితే దేవుని మాట మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు మనం ఒక లైట్ లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, అది కూడా చీకటిలో. కాబట్టి అన్ని జనుల మధ్యలో మనం వెలుగుగా ఉండాలి. మరి దేవుడి పిల్లలతో సహవాసం చేసేటప్పుడు ఎంత పాపం మనలో ఉన్నా, ఎంత దోషం ఉన్నా ఖచ్చితంగా మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఒప్పుకుంటాం, విడిచిపెడతాం. క్రైస్తవ సహవాసంలో ఉన్నప్పుడు ఏమైందంటే మన జీవితము ఆత్మీయంగా ఉన్నత స్థితికి రీచ్ అవుతుంది. కానీ అన్యుల మధ్య ఉన్నప్పుడు అలా జరగదనమాట. అలా జరగనప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణము దేవుడితో అంటుకట్టబడిన వారిగా ఉండాలి. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడితో మనం కలిగినటువంటి సహవాసాన్ని బట్టి మనం వెలిగించబడతామన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక దేశంలో ఒక మంచి సైనికుడు ఉన్నాడంట. ఆ సైనికుడు ఎప్పుడు కూడా తన దేశం కోసం చాలా ప్రయాసపడుతుంటాడు. రాత్రి అనక పగులనక తినక నేను దేశాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి నమ్మకంతో మరి వర్క్ చేస్తున్నాడు తన దేశం కోసం. అయితే అతనికి ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా అతన్ని చాలా మెచ్చుకుంటారు అనమాట. ఎంత మంచి వ్యక్తి ఇతను, దేశం కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు, ఏ పని ఇచ్చినా నమ్మకత్వంతో చేస్తాడు. తన కిందనటువంటి ఆర్మీ టీం అంతటిని కూడా ఎప్పుడు కూడా అలర్ట్గా పెడతాడు. కాబట్టి తన దేశం ఎంత నమ్మకత్వంతో అతని పైన ఉన్నారో, అలాగే ఏ హాని వచ్చినా కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు, యుద్ధానికైనా దేనికైనా అనేటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆ యొక్క ఆర్మీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మంచి పేరు పొందుకొని ఉంటాడనమాట. అయితే అంత గొప్పగా తన దేశాన్ని కాపాడుతున్నటువంటి ఈ సోల్జర్ ఒకరోజు ఏమవుతుందంటే వేరే దేశం నుంచి కొంతమంది ఆఫీసర్స్ వచ్చి మీ దేశంలో ఉన్నటువంటి ఒక సోల్జర్ చాలా చక్కగా వర్క్ చేస్తాడంట కదా, మీ దేశాన్ని ఎంతగానో కాపాడుతున్నాడంట కదా, కానీ మా దేశంలో ఉన్న సోల్జర్స్ చాలా లేజీగా అయిపోయారు, అసలు ఏం వర్క్ చేయట్లేదు, మా దేశాన్ని ఏం పట్టించుకోవట్లేదు. సో మీ దేశంలో ఉన్నటువంటి ఈ సోల్జర్ని మాకు పంపిస్తారా, ఇతని ద్వారా ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దామంటే, సరేలేండి కొద్ది రోజులు తీసుకెళ్ళండి మళ్ళీ మాకు అప్పగించండి అని చెప్తే, సరే అని చెప్పి ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడు అనమాట.
వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న సోల్జర్స్ని చూస్తే ఎంత భయంకరంగా ఉన్నారంటే చాలా లేజీగా, అసలు వాళ్ళు వాళ్ళొక సోల్జర్ అనే విషయాన్ని మర్చిపోయేసి ఏమాత్రం పట్టించుకోలేనటువంటి స్థితిలో, వాళ్ళు పట్టించుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరనమాట. అంత మరి దారుణమైన స్థితిలో ఉన్నారు. ఎంత గలీజ్గా వాళ్ళ యూనిఫామ్స్, అలాగే తింటూ తాగుతూ నిద్రపోతూ లేజీగా ఉన్నారనమాట. అయితే ఈ సోల్జర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మీరు సోల్జర్స్ అయ్యండి ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళు నువ్వెవరు అసలు మాకు చెప్పడానికి, నువ్వెందుకు వచ్చినా మాకు చెప్పడానికి అని చెప్పి అతనితో వాదిస్తారనమాట. మరి నీకేమన్నా మాతో మాట్లాడేది ఉంటే మాతో మాట్లాడకు, మా ఆఫీసర్ అక్కడ ఉన్నాడు వెళ్ళి మాట్లాడంటే, సరే అని చెప్పి వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడడానికి అని చెప్పి సోల్జర్ వెళ్తాడనమాట. ఆఫీసర్ని చూస్తే ఇంకా దారుణంగా ఉన్నాడు. అతని యూనిఫామ్ కానీ, అతని తినడే స్టైల్ కానీ, అతను పడుకోవడం కానీ, అట్లా ఎంత లేజీగా, అతను కూడా ఏమాత్రం వర్క్ చేయకోకుండా, దేశం కోసం ప్రయాస పడుకోకుండా, వాళ్ళ గన్స్ అన్నీ అస్తవ్యస్తంగా పడున్న స్థితిలో ఉన్నాయన్నమాట. అయితే ఈ సోల్జర్ మాట్లాడడానికి వెళ్తే, ఎవరు నువ్వు అంటాడనమాట. ఇట్లా పలానా దేశం నుంచి వచ్చానండి అని అంటే, తర్వాత రాపో ఇప్పుడు నాకు తినే టైం అయిపోయిందని పంపిస్తాడు. అలా రోజు ఏ టైంలో వెళ్ళి ఇతను కలసాలనుకున్నా కూడా అసలు అతను రెస్పాండ్ అవ్వడనమాట. అలా ఒక 2-3 మంత్స్ చాలా ప్రయాసపడతాడు కానీ ఎక్కడ కూడా ఒక మార్పు చూడనమాట. అయితే ఇంక ఇతను ఏం చేస్తాడు, అలసిపోయి ఒకరోజు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దామని చెప్పి దిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు కష్టపడే వ్యక్తి, ఎప్పుడు కూడా తన సుఖాన్ని కోరుకోలేదు. సో మెల్లమెల్లగా స్విమ్మింగ్ అలవాటు చేసుకుంటాడు, బాగా తినడం తాగడం అలా అలవాటు చేసుకొని, సో ఆ సోల్జర్స్ లాగానే ఇతను కూడా తయారైపోతాడు. రోజు రోజుకి ఇతను కూడా మడ్డీగా తయారైపోవడం, యాక్టివ్ లేకోకుండా తన గన్ ఎక్కడ పడిందో కూడా తెలియని స్థితిలో ఉంటాడు. ఉన్నట్లుండి ఆ దేశం మీదకి శత్రువులు వస్తే ఆ శత్రువుల చేతిలో చిక్కి ఈ వ్యక్తికి కూడా, మంచి సోల్జర్గా ఉన్న ఈ వ్యక్తికి కూడా మరి మరణించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పినానంటే, చూడండి అంతమంది సోల్జర్స్ మధ్యలోకి వెళ్ళినప్పుడు మరి మంచి సోల్జర్గా ఉన్న ఈ వ్యక్తి కూడా ఏమైపోయినాడు, లేజీ సోల్జర్గా మార్చబడ్డాడు. అంతకుముందు ఎంత యాక్టివ్గా ఉండి తన సోల్జర్స్ టీం అంతటిని కూడా యాక్టివ్ పెట్టుకున్నాడు. అక్కడ వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి అలా చేయగలిగాడు, యాక్టివ్నెస్ని పెంచగలిగాడు. కానీ ఇక్కడ వినని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు ప్రయాసపడాల్సినటువంటి ఈ సోల్జర్ ప్రయాసపడలేకపోయాడు కాబట్టి వాళ్ళతో పాటు ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ఈరోజు మనం అన్యులైనటువంటి వారి మధ్యలో ఉన్నప్పుడు ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది, ఎంత కష్టం, డిఫికల్టీ అనమాట. ఎందుకంటే వాళ్ళని దేవుడి వైపుకు నడిపించడం అనేది ఒక మనకు పెద్ద ఛాలెంజింగ్. ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళ్ళాలి. కొన్నిసార్లు మరి రాజీ పడిపోతూ ఉంటాం అనమాట. ఏ విధంగా అయితే సోల్జర్ రాజీ పడ్డాడు, అలా రాజీ పడితేనే అండి ఆత్మీయమైనటువంటి మరణాన్ని పొందుకుంటాం. కాబట్టి ఏ విధంగా సోల్జర్ మరణించాల్సి వచ్చిందో మనం కూడా రాజీ పడిన స్థితిలోకి వెళ్తే అలాగే అయిపోతాం, అంటే ఆరిపోతాం అనమాట. వెలగాల్సిన మనం ఏమైపోతాము, ఆరిపోతాం. కాబట్టి అన్ని జనుల్లో ఉన్నప్పటికీ కూడా మనము వెలుగుతూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మన కనెక్టివిటీ అనేది దేవుడితో ఉండాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో ఉండాలి. ప్రతి పరిస్థితిలో దేవుడు ఎప్పుడు చెప్పేది ఒకటే, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. మనల్ని మనం కాపాడుకోవడానికి మనకున్న గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థనలో మనం దేవుడి సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అందుకనే ఇర్మియా 33:3 మన యొక్క ఫోన్ నెంబర్ అని చెప్తుంటాం దేవుడికి మనకి కదా, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను. మనుషులు ఎవ్వరు మనకి రైట్ టైంలో రెస్పాండ్ అవ్వరండి, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ప్రభువాని మనం పిలుస్తామో మనకి రెస్పాండ్ అవుతాడనమాట. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగినటువంటి మనం జాగ్రత్తగా మనం ఈ లోకంతో డీల్ చేయాలండి. ఎందుకంటే లోకంలో పరిస్థితులు చాలా బ్యాడ్గా ఉన్నాయి, చాలా వర్స్గా ఉన్నాయి. మనుషులందరూ కూడా పాపం చేత మరి భయంకరమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేత ఈరోజు ఉన్నారు. కాబట్టి యవనస్తులైనటువంటి బిడ్డల్ని మనం బయటికి పంపించేటప్పుడు మరి ఏ విధంగా వాళ్ళని ప్రార్థనాపూర్వకంగా బయటికి పంపించాలో తల్లిదండ్రులుగా మనం మెయిన్గా తెలుసుకుని ఉండాలి. ప్రార్థనతో మన బిడ్డల చుట్టూ కంచె వేసుకోవాలి. అలాగే అనుక్షణం మన బిడ్డల కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగే వాళ్ళకు కూడా నేర్పించాలి, వాళ్ళు ప్రార్థన చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. వాళ్ళు ప్రార్థనతో ఉంటే మరి లోకాశల్లోకి పడి వాళ్ళు ఆరిపోయే జీవితాలు కాకుండా అన్యుల మధ్యలో కూడా జీవితాలని ప్రభావితం చేసేవారుగా ఉంటారనమాట. కాబట్టి మన జీవితాల్లో మనం ప్రభావితమైన తల్లిదండ్రులుగా ఉంటే మన బిడ్డలు కూడా ప్రభావం చూపించేటువంటి బిడ్డలుగా ఉంటారు. కాబట్టి వ్యవస్థ అనేది మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మనము మొదటిగా మన చుట్టూ ఉన్న వారి మధ్యలో, అన్యజనుల మధ్యలో ఏ విధంగా మాదిరి కలిగి జీవిస్తామో మన బిడ్డలు కూడా అదే మాదిరి నేర్చుకుంటారు. కాబట్టి మొదటిగా మన జీవితాన్ని మనం మార్చుకుందాం. ఎక్కడున్నా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రతి పరిస్థితిలో మరి దేవుడు నో అంటే ఎవరైనా సరే మనకి ఏదైనా చేయమన్నా కూడా మనం నో అని చెప్పేవారుగా ఖచ్చితంగా ఉండాలి. కానీ పాపం విషయంలో మాత్రం ఎప్పుడు రాజీ పడకూడదు. పాపం విషయంలో రాజీ పడితే అన్ని జనుల్లో వెలుగుగా కాదు ఆరిపోయిన దీపంగా ఉంటాం. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైనా కూడా
పాపం విషయంలో మనల్ని ప్రేరేపిస్తే నో అని ఖచ్చితంగా చెప్పే బిడలుగా మనం ఉండాలి. అన్ని జనుల ఎదుట ఒక నమ్మకమైన దేవుడు బిడలు. ఇతరులు మనం చూసినాడు అప్పుడు వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పే విధంగా మనము సాక్ష్యవంతమైన జీవితాన్ని జీవించాలి. అలాగే క్రీస్తుని మనలో ప్రతిబింబింప చేయాలి. ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని అనుక్షణము ప్రచురించేవారుగా, ఆయన పునరుద్ధాన శక్తిని ఇతరులకు తెలియజేసేవారుగా, ఆయన రెండవ రాకడ అతి సమీపంలో ఉందని ప్రతిసారి నొక్కా నుంచి మాట్లాడేవారుగా ఉండేటట్లుగా దేవుడు మనందరినీ చేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు నాయనా. మీరు అన్ని జనుల్లో మేము వెలుగుగా ఉండడానికి మమ్మల్ని నియమించినారు. కానీ ఈరోజు చాలామంది మరి అన్ని జనుల మధ్యలో ఆరిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. తిరిగి అందరినీ వెలిగించండి. మేమే మనుషుల మధ్యలో ఉన్న నీ నామాన్ని మహింపరిచేవారుగా, నీ వెలుగుని ఇతరులకు చూపించేవారుగా, నీ ప్రేమను ప్రకటించేవారుగా ఉన్నట్లుగా మా అందరికీ కృపనిచ్చి మా ఆధ్యాత్మిక జీవితాలు బలపరచమని, మా అందరినీ కూడా నీ కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.